వెన్నెల కిషోర్ గారు మెయిన్ లీడ్గా చేసిన 'చారీ త్రిబుల్ వన్' అనే సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత కొన్నిటికి ఓకే అనుకుంటే ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఒక చోట బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే విషయం తెలుసుకోవడం కోసం వెన్నెల కిషోర్ గారిని అపాయింట్ చేయాల్సి వస్తుంది. ఇంతకీ ఆయన ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే విషయాల్ని ఎలా కనిపెట్టారు అనేది సినిమా. ఇక ఈ సినిమాని స్టార్ట్ చేయడం అయితే బాగానే స్టార్ట్ చేశారు. అలాగే సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ గురించి చెప్పే సీన్ కూడా బాగానే అనిపించింది. అది చూసినప్పుడు నాకైతే కృష్ణుడు మెయిన్ లీడ్ గా చేసిన పప్పు సినిమాలో లాగా హీరో ఏదో చేయడానికి ట్రై చేస్తూ ఉంటే అనుకోకుండా క్లూస్ దొరుకుతూ ఫన్నీగా సినిమా ముందుకు వెళ్తూ ఉంటుందేమో అనిపించింది. కానీ ఈ సినిమా అయితే అక్కడ కూడా అలా లేదు. ఈ సినిమా మొత్తంలో కూడా 5-6 సీన్లే ఉన్నట్టు ఉంటాయి. అంత లెంతీగా ఉంటాయి ఒక్కో సీను. ఇంక సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి కథను చెప్పడం మొత్తం మానేసి వెన్నెల కిషోర్ గారి టైమింగ్ తోను, ఆయన పర్ఫార్మెన్స్ తోను, ఆయన డైలాగ్ డెలివరీతోనే నవ్వించడానికి ట్రై చేస్తూ ఉండిపోతారు. అది కొన్ని చోట్ల బాగానే అనిపిస్తుంది, కానీ సినిమా మొత్తం అలానే చేయడం వల్ల కొన్ని చోట్ల ఇరిటేటింగ్ గా కూడా అనిపించింది. ఇంక సినిమా అయితే ఎక్కడ కూడా ముందుకు వెళ్తున్న ఫీలింగ్ అయితే అస్సలు రాదు. ఇక సినిమా క్లైమాక్స్ లో లాస్ట్ 30 నిమిషాల్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ క్లైమాక్స్ అయితే అప్పటి వరకు చూసిన సినిమాతో పోల్చుకుంటే బాగానే అనిపించాయి. ఇక సినిమాలో బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే పర్వాలేదు అనిపించేలా ఉంది. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్ గారు అయితే ఆయన టైమింగ్ తో, పర్ఫార్మెన్స్ తో సినిమాని ముందుకు తీసుకెళ్లారు. అలాగే ఆయనకి సపోర్టింగ్ క్యారెక్టర్ లో చేసిన సత్య కూడా టైమింగ్ తో బాగా ఆకట్టుకున్నాడు. ఇంక సినిమాలో కొన్ని సీన్స్ లో అయితే వెన్నెల కిషోర్ గారి పక్కన తాగుబోతు రమేష్ గారు కనిపించారు. ఆ సీన్ చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఆ సీన్స్ లో కూడా సత్య గారినే పెట్టుంటే ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది. ఫైనల్ గా ఈ సినిమాని అయితే వెన్నెల కిషోర్ గారి కోసం, ఆయన టైమింగ్ కోసం, ఆ టైమింగ్ తో కొన్ని చోట్ల చేసే ఫన్ కోసం ఈ సినిమాని చూస్తున్నామని కనుక చూస్తే ఈ సినిమా పర్వాలేదు అనిపించవచ్చు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.